మీద సుమోటోగా యాక్షన్ తీసుకోవాలా వద్దా, అదొకటి. యా. 2, ఒకవేళ వాళ్ళ యొక్క రేపైనా అతను బెయిల్ మీద బయటకు వస్తే అతనికి 2 అంచెల రక్షణ ఇవ్వాలని మీ మాధ్యమం ద్వారా నేను కోరుతున్నాను. ఎందుకంటే కారణం ఏంటన్నా మనం దానికి ఇన్ అండ్ అవుట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు అది తప్పగాల అయితే అనంటే తప్పు కాదని ఎవడన్నాడు అంటే తప్పుకి రేపొద్దున కోర్టులో ఉంటుందండి. ఇతన్ని కస్టడీ తీసుకున్నారు, కస్టడీ పూర్తి అయితే సరే, లేకపోతే ఇంకో 4 రోజులు కస్టడీ అంటారు. కస్టడీ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్లు, సాక్షులు, ఎవరెవరు ఉన్నారు, వెనక ఎవరు, ముందర ఎవరు, ఎక్కడెక్కడ ఏ దేశాలు అన్నీ పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి వేస్తారు. తర్వాత 10 రోజుల్లో 4 రోజులకు బెయిల్ చేస్తారు. దేశం విడిచి వెళ్ళకూడదు, సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, అటెండెన్స్ ఇవ్వాలి అని చెప్పి. అది అయిపోయింది, ఛార్జ్ షీట్ వేయాలి 90 రోజుల్లో, 90 కాకపోతే 100 రోజుల్లో, 1000 రోజుల్లో ఛార్జ్ షీట్ వేస్తారు. వేసిన తర్వాత ట్రయల్ మొదలవుతుంది కదా. అవును. ట్రయల్లో ఎవరు చెప్తారు? సజ్జనార్ చెప్పరు, ఇంకోటి చెప్పరు. వాళ్ళు లాస్ట్లోకి వస్తారు. ఓకే. విక్టిమ్స్ వస్తారు. ఈ విక్టిమ్స్ అంటే